ఇక శ్రీకాకుళంలో సంచలనం సృష్టించిన భూ కబ్జా కేసులో మాజీ స్పీకర్ వైసీపీ నేత తమ్మినేని సీతారాం ఆయన కుటుంబ సభ్యులకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. ఈ కేసులో తమపై నమోదైన ఎఫ్ఐఆర్ను కొట్టివేయాలని కోరుతూ తమ్మినేని సీతారాం ఆయన భార్య వాణి కుమారుడు చిరంజీవి నాగ్ దాఖలు చేసిన పిటిషన్ను ఉన్నత న్యాయస్థానం తిరస్కరించింది. వారిని అరెస్టు చేయకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు నిరాకరించింది. మంగళవారం ఈ పిటిషన్పై జస్టిస్ వై లక్ష్మణరావు ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ కేసులో దర్యాప్తు ఇంకా ప్రాథమిక దశలోనే ఉందని, ఇలాంటి సమయంలో తాము జోక్యం చేసుకోలేమని కోర్టు స్పష్టం చేసింది. అరెస్టు భయం ఉంటే ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేసుకోవచ్చని పిటిషనర్లకు సూచించింది. కౌంటర్లు దాఖలు చేయాలని పోలీసులకు నోటీసులు జారీ చేస్తూ తదుపరి విచారణను జూలై 29కి వాయిదా వేసింది. శ్రీకాకుళం పట్టణం చాపరం గ్రామ పంచాయతీ పరిధిలో సుమారు 4 కోట్ల రూపాయల విలువైన 900 గజాల స్థలాన్ని కబ్జా చేశారని తమ్మినేని కుటుంబంపై ఆరోపణలు ఉన్నాయి. బతికున్న యజమాని చనిపోయినట్లు నకిలీ మరణ ధృవీకరణ పత్రం సృష్టించి దొంగ పత్రాలతో ఆ స్థలాన్ని తమ్మినేని కుమారుడి పేరుపై రిజిస్ట్రేషన్ చేయించారని కట్టా జయకిషోర్ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసులో పోలీసులు మొత్తం 13 మందిని నిందితులుగా చేర్చగా ఇప్పటికే 8 మందిని అరెస్టు చేశారు. హైకోర్టు తీర్పు వెలువడిన తర్వాత తమ్మినేని సీతారాం ఆయన కుటుంబ సభ్యులు ఆముదాల వలసలోని తమ నివాసం నుంచి అజ్ఞాతంలోకి వెళ్లినట్లు వార్తలు వస్తున్నాయి. వారి కోసం పోలీసులు గాలిస్తున్నట్లు సమాచారం.